ఎవ్రీవన్ లాస్ట్ వీడియోలో కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క సెకండ్ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ కండిషన్ గురించి చెప్పాను కదా. సో దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ వన్ ఎల్స్ ఇఫ్ కండిషన్ అనమాట. సో ఎల్స్ ఇఫ్ కండిషన్లో ఏం చేయాలంటే ఫ్లో చార్ట్, దీని యొక్క ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందంటే ఒకవేళ కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 ఎక్సెట్రా అట్లా ఉంటూనే ఉంటుంది. ఒకవేళ కండిషన్ 1 అనేది కరెక్ట్ అయితే ఇట్ గోస్ స్టేట్మెంట్ 1 అనమాట. ఒకవేళ కండిషన్ 2 అనేది కరెక్ట్ అయితే ఇట్ స్కిప్ స్టేట్మెంట్ 1 అండ్ కండిషన్ 1 ఆల్సో అండ్ గోస్ అవే ఫ్రమ్ కంట్రోల్ స్టేట్మెంట్ 2 కంట్రోల్ స్టేట్మెంట్ 2 అనేది వెళ్ళిపోతుంది. అలా నో అయితే మళ్ళీ ఇవి రెండింటిని స్కిప్ చేసేస్తుంది అండ్ థర్డ్ స్టేట్మెంట్కి వెళ్తుంది అనమాట. ఐ మీన్ థర్డ్ కండిషన్. సో ఇది అనేది ల్యాడర్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని ల్యాడర్ కండిషన్ అని ఆర్ ఎల్స్ ఇఫ్ కండిషన్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఒకసారి సింటాక్స్ చూద్దాం. కండిషన్ 1 ఇచ్చాం, స్టేట్మెంట్ 1 ఇచ్చాం. ఇఫ్ దట్ ఈజ్ ఫాల్స్ ఇట్ గోస్ స్టేట్మెంట్ 2. ఇట్ మీన్స్ కండిషన్ నెంబర్ 2 అనమాట. సో దాని తర్వాత ఒకవేళ ఈ రెండు కండిషన్ 1, కండిషన్ 2 ఇట్ మీన్స్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అయితే కండిషన్ 3కి అంటే స్టేట్మెంట్ 3 అనేది ప్రింట్ చేస్తుంది. సో ఒకవేళ ఈ 3 కూడా రాంగ్ అయితే ఏం చేస్తుంది, ప్రింట్ ఎఫ్ థ్యాంక్ యూ దగ్గరికి డైరెక్ట్గా వీటిని అన్నింటినీ స్కిప్ చేసేసుకొని లాస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఆల్ అబౌట్ ది ఇంట్రడక్షన్ అబౌట్ ది ఎల్స్ ఇఫ్ కండిషన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇదంతే, ఇది నేను చెప్పాను కదండి ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుంది స్టేట్మెంట్ 1 అనేది కండిషన్ 1 అనేది ట్రూ అయినప్పుడు, కండిషన్ 2 అయితే 2, కండిషన్ 3 అయితే 3. ఒకవేళ లాస్ట్ ప్రింట్ చేయాలనుకుంటే 3 రాంగ్ అయితే లాస్ట్ ప్రింట్ చేస్తుంది. సో ఒకసారి ఎగ్జాంపుల్ అనేది చేద్దాము. ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నామంటే డిస్ప్లే ద సింగిల్ డిజిట్ నెంబర్ ఇన్ వర్డ్స్ అనమాట. సో హెడర్ ఫైల్స్ని కనెక్ట్ చేసి ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్ లైన్ మీకు తెలుసు. సో ఫిఫ్త్ లైన్లోకి వచ్చేసరికి ఇక్కడ ఇంటీజర్ అనేది నంబర్స్ కాబట్టి సో n తీసుకున్నాను, క్లియర్ స్క్రీన్ అప్లై చేసాను. దాని తర్వాత ప్రింట్ ఎఫ్ ఏం అడగాలి, కంప్యూటర్ మనల్ని ఏం అడుగుతుంది, కంప్యూటర్ని మనం ఏం అడగాలి, ఎంటర్ ద సింగిల్ డిజిట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి అని అడుగుతుంది అనమాట. సో ఎంటర్ ద సింగిల్ డిజిట్ నెంబర్, దీన్ని స్కాన్ ఎన్ అనేది స్కాన్ చేయాలి కదా. సో దట్స్ వై స్కాన్ ఎఫ్ %d అడ్రస్ ఆఫ్ n అనమాట. సో దాని తర్వాత ఇప్పుడు కండిషన్ 1 అనేది తీసుకుంటున్నాం. ఏంటి, n = 0 అని తీసుకుంటున్నాం. ఒకవేళ ఇది ట్రూ అయితే ఏం చేయాలండి, ప్రింట్ ఎఫ్ 0 అనేది కండిషన్ చేయాలి. ఒకవేళ ఎల్స్ తప్పు అయితే n = 1 అనుకోండి, ఏం ప్రింట్ చేయాలి, ప్రింట్ ఎఫ్ 1 అని ప్రింట్ చేయాలి. ఎల్స్ n = 2 అయితే ప్రింట్ ఎఫ్ 2. ఒకవేళ n = 3 అయితే ప్రింట్ ఎఫ్ 3. ఎల్స్ ఓపెన్ బ్రేస్ ఇఫ్ n = 4 అయితే 4 అని ప్రింట్ చేయాలి. సో n = 5 అంటే == పెట్టాలి, ఎందుకంటే ఇది అసైన్మెంట్ కండిషన్ కాబట్టి. సో 6 అయితే 6 అని, 7 అయితే 7 అని, 8 అయితే 8 అని, 9 అయితే 9 అని ప్రింట్ చేయాలి. ఒకవేళ మనం ఇచ్చిన నంబర్స్ ఏవి కూడా సింగిల్ డిజిట్ నెంబర్స్ కాకపోతే ఏం చేయాలి, ఇన్వాలిడ్ నెంబర్ అని రాయొచ్చు, లేకపోతే ప్రింట్ ఎఫ్ దిస్ ఈజ్ నాట్ ఏ సింగిల్ డిజిట్ నెంబర్ అని రాయొచ్చు, లేకపోతే దిస్ ఈజ్ ఏ డబల్ డిజిట్ నెంబర్ అని కూడా రాయొచ్చు అనమాట. సో ఎల్స్ కండిషన్స్ మొత్తం మేబీ 10 ఉండొచ్చు. ఎలా అంటే ఇన్వాలిడ్ నెంబర్కి 1, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1కి అట్ ద సేమ్ టైం వైడ్ మెయిన్కి ఇక పెట్టము. సో ఎల్స్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో దీంతో కలిపి 10 అయిపోయినాయి. సో వైడ్ మెయిన్కి వచ్చేసి ప్రింట్ ఎఫ్ థ్యాంక్ యూ గెట్ ch అనేది ప్రింట్ చేస్తామన్నమాట. సో దీన్ని దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎల్స్ ఇఫ్ కండిషన్. జస్ట్ మీరు ఒకసారి చెక్ వెదర్ ద గివెన్ క్యారెక్టర్ ఈజ్ వోవెల్ ఆర్ నాట్. సో నేను జస్ట్ ఒక ఇంట్రడక్షన్ అనేది ఎలా చేయాలనేది చెప్తాను. సో ఇంక్లూడ్ హెడర్ ఫైల్స్ని కనెక్ట్ చేస్తాము. ఇక్కడ క్యారెక్టర్ అనేది తీసుకోండి, క్యారెక్టర్ తీసుకొని CLR ఎంటర్ ద క్యారెక్టర్. మీరు ఇదే రాయకపోవడం అవసరం లేదు. స్కాన్ ఎఫ్ %ch కామా జస్ట్ ఇక్కడ ఎలా రాస్తున్నారు, ఇక్కడ ఎలా రాస్తున్నారు ఏది కండిషన్, అలాగే %ch అడ్రస్ ఆఫ్ n అని చెప్పేసి అడ్రస్ ఆఫ్ ch అనేది రాయండి అన్నమాట ఇక్కడ. సో దాని తర్వాత ఇఫ్ కండిషన్ అనేది ఒకవేళ ఆర్ ఇట్ మీన్స్ ఆర్, ఓకే, ఆర్ స్మాల్ ఏ అయితే ఓవెల్ అని ప్రింట్ చేయాలి, AEIOU. సో దీన్ని బట్టి మీరు ప్రోగ్రామింగ్ అనేది చేయండి. సో దాని తర్వాత నేను వైల్ లూప్ గురించి చెప్తాను. సో థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.